ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో ఉన్న చెన్న మల్లేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయాలకు నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించింది. చెన్న మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా దండు రామకృష్ణ పల్లాలరాజు, వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్గా పడమటి త్రిమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయాల సంయుక్త పాలన, అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని నూతన చైర్మన్లు తెలిపారు. రోజు శుక్రవారం నాడు 400 సంవత్సరాల పురాతన చెన్నమల్లేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవాలయాలు చెరుకువాడ గ్రామంలో మరి గత సంవత్సరం పునరుద్ధరించబడ్డాయి. ఈరోజు ఆ ఆలయాలకు కమిటీని నియమించి మరి వారి ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఇప్పుడే జరిపాం. చెన్నమల్లేశ్వర స్వామికి
పరాల రాజు గారి అధ్యక్షుడిగా చైర్మన్గా కమిటీ, అలాగే వేణుగోపాల స్వామి ఆలయానికి త్రిమూర్తులు గారి అధ్యక్షతన ఒక కమిటీ గ్రామంలో అన్ని సామాజిక వర్గాల వారిని, స్త్రీ పురుషుల్ని అందరినీ ఎంపిక చేసుకొని చేయటం జరిగింది. చాలా అద్భుతంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నూతన కమిటీ నాయకత్వంలో మరింత ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు భగవంతుని మరింత చేరువ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సభ్యులందరికీ, ధర్మకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉండి మండలం చెరుకోడ గ్రామంలో చిన్న మల్లేశ్వర స్వామి అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్స్ ఇవాళ నూతన ధర్మకర్త మండలి పదవీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతనంగా ఎన్నికైన మన ఆలయ చైర్మన్లు రామకృష్ణరాజు గారు, పర్వటి త్రిమూర్తులు గారు ఇద్దరు కూడా శుభాభినందనలు. మరి మీ యొక్క ఆయంలో ఈ గుడి ప్రతిష్టకు అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారం అందిస్తూ, గుడికి వచ్చే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఐదో ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. వేణుగోపాల స్వామి ఆలయానికి జనసేన పార్టీ నుంచి పర్వటి త్రిమూర్తులు గారికి అవకాశం కల్పించినందుకు మరొకసారి మన ఉండే శాసనసభ్యుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.